షార్ట్ టర్మ్లో బౌన్స్ అందరికీ తెలుసు, కానీ మల్టీ ఇయర్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయితే అది ప్రైస్ మూమెంటంనే కాదు, మనకి కన్విక్షన్ కూడా చూపిస్తుంది. బ్రేక్అవుట్ మల్టీ ఇయర్లో జరిగితే అది మనకి ట్రేడ్ కాకుండా ట్రెండ్ కూడా అవ్వచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో ఇలాగ బ్రేక్అవుట్ అయిన 3 స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో గైస్, నేను మీ శ్రీకర్, వెల్కమ్ బ్యాక్ టు గ్రో తెలుగు. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఫస్ట్ కంపెనీ వచ్చేసి సామ్ డిస్టిల్లర్స్. ఈ కంపెనీ 1993లో స్టార్ట్ అయింది అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇది. వీళ్ళు మెయిన్ బిజినెస్ చూసుకుంటే వీళ్ళు బీరు అలాగే IMFL అయితే వీళ్ళు సెల్ చేస్తుంటారు. ఇక్కడ IMFL అంటే ఇండియా మేడ్ ఫారెన్ లిక్కర్ అనమాట. సో ఈ కంపెనీ యొక్క ఫేమస్ బ్రాండ్స్ చూసుకుంటే మనకి హంటర్, బ్లాక్ ఫోర్ట్ అలాగే పవర్ కూల్. వీళ్ళు ఇయర్లీ చూసుకుంటే అరౌండ్ 1 మిలియన్ ప్లస్ కేసెస్ అయితే అమ్ముతుంటారు అండ్ వీళ్ళ రెవెన్యూలో 93% ఆఫ్ రెవెన్యూ మనకి బీర్ బిజినెస్ నుంచి అయితే వస్తుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మార్కెట్ పొజిషన్ చూసుకుంటే ఇది మధ్యప్రదేశ్లో నెంబర్ 1గా ఉంది, అలాగే వేరే ప్లేసెస్లో కూడా బాగా ఎక్స్పాన్షన్ అయితే చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి చూద్దాం. సో ఈ కంపెనీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా మంచి గ్రోత్ అయితే చూపిస్తుంది. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2020 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 వరకు చూసుకుంటే మనకి రెవెన్యూ అరౌండ్ 26% CAGRతో గ్రో అయితే మనకి ప్రాఫిట్ ఉంది కదా, అది 45% CAGRతో గ్రో అవుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో రెవెన్యూ చూసుకుంటే అరౌండ్ 1443 క్రోర్స్గా రీచ్ అయ్యి అరౌండ్ 12% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఈ గ్రోత్లో మనం షేర్ చూసుకుంటే బీర్ ఇండస్ట్రీ వల్ల, అదే బీర్ ప్రొడక్ట్స్ వల్ల వీళ్ళకి 10% పెరిగితే రిమైనింగ్ ఉంది కదా IMFL, దానివల్ల 14% గ్రోత్ అయితే మనకు కనబడింది. ఇప్పుడు ప్రెసెంట్ ఈ కంపెనీ తమిళనాడులో ఎంటర్ అయింది. తమిళనాడు చూసుకుంటే వన్ ఆఫ్ ద మేజర్ కన్జంప్షన్ ఉన్న మార్కెట్ అనమాట ఆల్కహాల్ ఇండస్ట్రీకి. ఇదిలా ఉంటే ఈ సేల్ గ్రోత్ వల్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉంటుంది కదా, అది కూడా 17% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయితే మనకు కనబడింది. బట్ వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా ఆల్మోస్ట్ 12% పెరగడం వల్ల వీళ్ళ మార్జిన్ ఫ్లాట్ 12.2%గా ఉంది. బట్ మనకి బాటమ్ లైన్లో అయితే ఇంపాక్ట్ కనబడింది. మనకి ప్రాఫిట్ చూసుకుంటే 20% గ్రోత్తో 104 క్రోర్స్గా ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ మొమెంటం ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందో లేదా అనేది మనకి ఇక్కడ పాయింట్. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ పర్స్పెక్టివ్ చూసుకుంటే ఈ కంపెనీ ఉత్తరప్రదేశ్లో 600 క్రోర్స్తో మనకి ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేసింది, అదే ప్లాంట్ని అయితే స్టార్ట్ చేసింది. అండ్ ఈ ప్లాంట్ యొక్క కెపాసిటీ చూసుకుంటే మనకి ఇయర్లీ 1.2 crore బీర్ కేసెస్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. ఇది మనకి ఈ కంపెనీ యొక్క ఎగ్జిస్టింగ్ కెపాసిటీలో 1/3 అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కెపెక్స్ కూడా మనకి ఇనీషియల్గా ఫస్ట్ ఫేజ్లో 350 crores పెట్టి నెక్స్ట్ ఫేజ్లో 200 నుంచి 250 crores వరకు అయితే పెట్టబోతున్నారు. సో ఈ ఫండ్ కోసం వీళ్ళు ఈక్విటీని అయితే డైల్యూట్ చేయకుండా డెబ్ట్స్ అలాగే ఇంటర్నల్ డైల్యూషన్ ఉంటుంది కదా, దాంతో అయితే ఫండ్స్ అయితే అరేంజ్ చేస్తున్నారు. అలాగే ఒడిశా అలాగే ఉడ్పెకర్ ఎక్స్పెన్షన్ కోసం ఆల్రెడీ 120 crores అయితే స్పెండ్ చేశారు. సో మనకి ప్రెసెంట్ ఉన్న 1444 crores రెవెన్యూ ఉంది కదా, దాని మీద నెక్స్ట్ ఇయర్కి అడిషనల్గా 20% అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రోత్ని. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ బారోయింగ్స్ చూసుకుంటే అప్రాక్స్ 1/3 అయితే తగ్గాయన్నమాట. బట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 48% పెరిగాయి. సో దీనికి గల మెయిన్ రీజన్ చూసుకుంటే వీళ్ళ యొక్క వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ కోసం వీళ్ళు షార్ట్ టర్మ్ బారోయింగ్స్ అయితే పెంచాల్సి వచ్చింది. అలానే ఈ కంపెనీ యొక్క ఓవరాల్ డెప్ట్ సిచ్యువేషన్ కూడా చాలా వరకు బెటర్ అయింది. సో ఈ కంపెనీ యొక్క డెప్ట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటే మనకి 0.35x నుంచి 0.26xకి అయితే తగ్గింది. అలానే ఈ కంపెనీ యొక్క నెట్ డెప్ట్ టు ఈక్విటీ రేషియో చూసుకుంటే మనకి ఇంతకుముందు 1.0x నుంచి ఇప్పుడు 0.63xకి అయితే వచ్చింది. అంటే ఎబిటాలో 1 రూపీ సంపాదిస్తే 63 పైస్ డెప్ట్ అనమాట. సో ఇక్కడ మనకి నెట్ డెప్ట్ ఏంటంటే మనకి టోటల్ డెప్ట్ ఉంటుంది కదా మైనస్ క్యాష్ అండ్ ఈక్వలెంట్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్స్తో వీళ్ళ యొక్క డెప్ట్ని ఈజీగా అయితే మనం రీపే చేసుకోవచ్చు. అలానే ఈ కంపెనీ యొక్క నెట్ క్యాష్ ఫ్లో చూసుకుంటే అది కూడా పాజిటివ్గా ఉంది. కానీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్ టు ఈబిటా రేషియో చూసుకుంటే మనకి చాలా వరకు తగ్గింది. అది ఎంత తగ్గిందంటే 0.65 నుంచి 0.24కి తగ్గింది. మనకి ఇండస్ట్రీ యొక్క మీన్ చూసుకుంటే 0.7 ఉంది. అలాగే మనం అబ్జర్వ్ చేస్తే క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఉంది కదా, అది కూడా బాగా ఇంప్రూవ్ అయింది. మనకి 96 days నుంచి 78 daysకి వచ్చింది. దీనికి వన్ ఆఫ్ ద రీజన్స్ చూసుకుంటే మనకి వీళ్ళు మంచి డెటార్ పాలసీస్ కానీ లేదంటే మంచి కలెక్షన్ పాలసీ అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి యావరేజ్ ఇన్వెంటరీ పెరిగిన ఇన్వెంటరీ డేస్ వరకు అయితే తగ్గాయి. అంటే మనకి ఫ్యూచర్లో కాక్స్ పర్సెంటేజ్ ఉంది కదా, అది బాగా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఫ్యూచర్లో మార్జిన్స్ మీద ఇంపాక్ట్ పడే ఛాన్స్ అయితే మనకు కనబడుతుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క స్టాక్ యొక్క టెక్నికల్స్ గురించి మాట్లాడుకుంటే మనకి అక్టోబర్ 2023 నుంచి స్టాక్ యొక్క ప్రైస్ 143 నుంచి 145 మధ్యలో కన్సాలిడేట్ అవుతూ వస్తుంది. బట్ ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి న్యూ ఆల్ టైమ్ హైని అయితే టచ్ చేసింది. సో ఇదంతా బాగుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకుందామా, ఎందుకంటే ఇదే చాలా క్రిటికల్ కదా. సో రా మెటీరియల్ కాస్ట్ అయితే చాలా వరకు పెరిగింది. ఇక్కడ ఏంటంటే మనకి గ్లాస్ బాటిల్స్, బార్లీ అలాగే షుగర్ లాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క మెటీరియల్ కాస్ట్ అయితే చాలా పెరిగింది. అండ్ ఫ్యూచర్లో దీని ఇంపాక్ట్ మనకి మార్జిన్స్ మీద కూడా కనబడుతుంది. ఎందుకంటే రెవెన్యూలో మేజర్ షేర్ బీర్ నుంచి వస్తుంది కదా. సో దాని యొక్క రా మెటీరియల్ కాస్ట్ పెరిగితే మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఈజీగా కనబడుతుంది. అలానే ఈ కంపెనీ యొక్క ఇంకో రిస్క్ చూసుకుంటే జోగ్రఫికల్
పొలిటికల్ రిస్క్ అనమాట. ఈ కంపెనీ మెయిన్లీ ఆపరేట్ చేసేది మనకి ఎంపీ, ఒడిశా అండ్ కర్ణాటక నుంచే. ఇక్కడి నుంచే వీళ్ళకి 80 to 83% షేర్ అయితే వస్తుంది. ఇక్కడి నుంచే వీళ్ళ రెవెన్యూలో ఆల్మోస్ట్ 85 to 90% రెవెన్యూ షేర్ అయితే వస్తుంది. లిమిటెడ్ ప్లేసెస్లో ఆపరేట్ చేయడం వల్ల మనకి రెగ్యులేటరీ రిస్క్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కంపెనీకి ఫ్యూచర్లో. ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకునే నెక్స్ట్ కంపెనీ చూసుకుంటే క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్. సో ఈ కంపెనీ మనకి ఒక స్పెషల్ పర్పస్ కెమికల్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఈ కంపెనీ మెయిన్గా మనకి షెల్ఫ్ లైఫ్ ఉంటాయి కదా, ఏదైనా ప్రొడక్ట్ యొక్క షెల్ఫ్ లైఫ్ ఉంటాయి కదా, ఆ ఎక్స్టెన్షన్ కెమికల్స్ అలాగే అరోమా ఇంగ్రీడియంట్స్ని అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క వెర్టికల్ వైజ్ రెవెన్యూ చూసుకుంటే ఈ కంపెనీకి 77% రెవెన్యూ స్పెషాలిటీ ఇంగ్రీడియంట్స్ నుంచి, అలాగే 12% రెవెన్యూ పర్ఫార్మెన్స్ కెమికల్స్ నుంచి, అలాగే 11% ఆఫ్ రెవెన్యూ మనకి అరోమా ఇంగ్రీడియంట్స్ నుంచి అయితే వస్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క రెవెన్యూలో కూడా మేజర్ డామినెన్స్ ఎక్స్పోర్టే అండి. మనకి ఎక్స్పోర్ట్ టు డొమెస్టిక్ రేషియో చూసుకుంటే 85 to 15 ఉంది. అంటే 85% ఆఫ్ రెవెన్యూ మనకి ఎక్స్పోర్ట్ నుంచి అయితే వస్తుంది ఈ కంపెనీకి. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లాస్ట్ 5 yearsగా రెవెన్యూ గ్రోత్ చూసుకుంటే ఓన్లీ 10% ఉంటే ప్రాఫిట్ గ్రోత్ ఓన్లీ 8%గా ఉంది. బట్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో స్లైట్గా ఇంప్రూవ్మెంట్ అయితే కనబడుతుంది. యూరోప్ డిపెలాన్ యూనిట్ అలాగే చైనా వినిలాన్ యూనిట్ని అయితే వీళ్ళు రీసెంట్గా క్లోజ్ చేశారు. అంటే మెయిన్లీ ఆపరేటింగ్లో ఉన్న ప్రొడక్ట్స్ మీద అయితే వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. మనకి ఫైనాన్షియల్ ఇయర్ 25లో మనకి రెవెన్యూ 14.6% గ్రోత్తో 1,667 crores ఉంది. సో ఈ రెవెన్యూలో బిజినెస్ బ్లెండ్ చూసుకుంటే మనకి మోస్ట్లీ ఇండియా, నార్త్ అమెరికా అలాగే మెక్సికో నుంచి అయితే మనకి స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఈ బ్లెండ్స్ యొక్క రెవెన్యూ చూసుకుంటే మనకి అరౌండ్ 875 crores ఉంది. అలాగే సిఎఫ్ఎస్ విటేటర్ నుంచి వీళ్ళ రెవెన్యూ చూసుకుంటే అరౌండ్ 84.9 crores ఉంది. అలాగే ఎబిటా చూసుకుంటే 208 crores ఉంది. అలాగే మార్జిన్స్ కూడా స్లైట్గా ఇంప్రూవ్ అయ్యి 11 to 12.5% అయితే రీచ్ అయ్యాయి. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ చూసుకుంటే మనకి రా మెటీరియల్ కాస్ట్ సేల్స్ పర్సెంటేజ్తో చూసుకుంటే అది 53% నుంచి 51% అయితే తగ్గింది. ఆపరేషనల్ ప్రాఫిట్ కూడా మనకి బాగా ఇంప్రూవ్ అయింది. దానికి మెయిన్ రీజన్స్ చూసుకుంటే మనకి బ్యాలెన్స్ రెవెన్యూ అలాగే ఎక్స్పెన్సెస్ గ్రోత్ అనమాట. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే నెట్ ప్రాఫిట్ 6.7% అయితే తగ్గింది. దీనికి గల రీజన్స్ చూసుకుంటే మనకి ఫైనాన్స్ కాస్ట్ 66% ఉంటే మనకి ఫారెక్స్ లాస్ ఉంది కదా, అరౌండ్ 9.8 crores అయితే ఫారెక్స్ లాస్ ఉంది వీళ్ళకి. సో ఇప్పుడు మన ఈ కంపెనీ యొక్క స్టాక్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే మనకి జూలై 2021లో ఈ కంపెనీస్ యొక్క స్టాక్ ఆల్ టైమ్ హై అయితే టచ్ చేసింది. దాని తర్వాత కంటిన్యూస్గా లోలో అలాగే డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది. అంటే లోవర్ లోస్ అలాగే టచ్ చేస్తూనే ఉందన్నమాట. బట్ రీసెంట్గా మనకి 185 నుంచి 190 రేంజ్ మధ్యలో బ్రేక్అవుట్, వీక్లీ బ్రేక్అవుట్ అయ్యి మంచి మొమెంటం అయితే చూపిస్తుంది. సో ఫర్దర్గా ఈ స్టాక్ 185 కన్నా కింద పడిపోతే మనకి డౌ థియరీ ప్రకారం ఈ స్టాక్లో హైయర్ హైస్ అలాగే లోవర్ హైస్ కంటిన్యూస్గా టచ్ అయ్యే ప్రాబిలిటీ అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. సో గ్రోత్ గురించి చూసుకుంటే మనకి ఈ కంపెనీకి ఫ్యూచర్లో ఎలాంటి కెపెక్స్ ప్లాన్స్ అయితే లేవు నియర్ ఫ్యూచర్లో. యూఎస్ అలాగే యూరోపియన్ కంట్రీస్లో చైనీస్ కంపెనీ మీద మనకి డంపింగ్ డ్యూటీస్ అయితే వచ్చేసాయి. మనకి యూఎస్లో చూసుకుంటే 5 years బ్యాన్ చూసుకుంటే యూరోప్లో 131% డ్యూటీ అయితే ఉండబోతుంది. ఇది మనకి మోస్ట్లీ జూలైలో ఫైనలైజ్ అవబోతుంది. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ కంపెనీకి మనకి యూరోపియన్ మార్కెట్లో ఒక టెయిల్ విన్గా చెప్పుకోవచ్చు. మనకి ప్రైజెస్ అనేవి కాంపిటేటివ్గా ఉండొచ్చు, అలాగే వీళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. ఎందుకంటే చైనీస్ కంపెనీ యొక్క ప్రైజెస్ అయితే బాగా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళు ఆ మార్కెట్ క్యాప్చర్ చేయడానికి మంచి స్కోప్ అయితే ఉంటుంది. అలాగే ఈ కంపెనీ యొక్క రెవెన్యూ బేస్ 1,667 crores నుంచి నెక్స్ట్ 2 to 3 yearsలో అరౌండ్ 20% CAGR అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బ్లెండ్ సెగ్మెంట్ మాత్రమే చూసుకుంటే వీళ్ళు 20% గ్రోత్తో 54% రెవెన్యూ షేర్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్రెంచ్ కంపెనీ అయిన విన్పాయ్తో వీళ్ళు టైప్ క్లోజ్ అయితే మోస్ట్లీ జూలైలో క్లోజ్ అయితే వీళ్ళు రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ 25% అయితే అవ్వబోతుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ గురించి చూసుకుందామా. ఈ కంపెనీ యొక్క నెట్ డెప్ట్ చూసుకుంటే 564 crores నుంచి 492 crores అయితే తగ్గింది. అలాగే నెట్ డెప్ట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.65x నుంచి 0.05x అయితే తగ్గింది. అలాగే క్యాష్ ఫ్లో కూడా పాజిటివ్ అయింది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ చూసుకుంటే రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన 224 crores రైట్స్ ఇష్యూ. బట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ వల్ల వీళ్ళు క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆల్మోస్ట్ 80% అయితే తగ్గాయి. సో ఇవన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క రిస్క్ గురించి మాట్లాడుకుందామా. చైనీస్ కాంపిటీషన్ వల్ల నాన్ వనిలిన్ ఉంది కదా, దాని యొక్క ప్రైస్ కాంపిటేటివ్నెస్ అయితే చాలా ఎక్కువ ఉండబోతుంది. వనిలిన్లో రికవరీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ యూఎస్ మార్కెట్లో స్టాక్స్ క్లియర్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది. సో దీనివల్ల షార్ట్ టర్మ్లో వర్కింగ్ క్యాపిటల్ మీద అయితే ఇంపాక్ట్ పడబోతుంది. అలాగే ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ వల్ల వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ కూడా బాగా పెరిగిపోతుంది. అలాగే ఫ్యూచర్లో ఫారెక్స్ లాస్ కూడా చాలా పెరిగే ఛాన్స్ అయితే ఈ కంపెనీకి మంచి రిస్క్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మన లిస్ట్లో లాస్ట్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. అదే APL అపోలో. 1990లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ స్ట్రక్చరల్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. స్ట్రక్చరల్ స్టీల్ మార్కెట్లో ఈ కంపెనీకి 55% మార్కెట్ షేర్ ఉంది. అలానే గ్లోబల్గా చూసుకుంటే చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ డౌన్ స్ట్రీమ్ కంపెనీ అనమాట ఇది. సో ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ చూసుకుంటే అపోలో స్ట్రక్చరల్, అపోలో జెడ్, అలానే అపోలో గాల్. సో ఈ ప్రోడక్ట్ యొక్క యూసేజ్ చూసుకుంటే మనకి హౌసింగ్లో 64% ఉంటే మనకి కమర్షియల్లో 19% ఉంది. అండ్ రిమైనింగ్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ ఇండియాలో ఫస్ట్ అల్లు జింక్ని అయితే లాంచ్ చేశారు. అండ్ ఈ
కంపెనీ యొక్క కెపాసిటీ గ్రోత్ చూసుకుంటే ఆల్మోస్ట్ 18% అయితే గ్రోత్ కనబడుతుంది. సో ఈ గ్రోత్తో ఈ కంపెనీ అరౌండ్ 4.5 మిలియన్ టన్స్ అయితే మనకి అచీవ్ అయింది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందామా. సో లాస్ట్ 5 ఇయర్స్గా ఈ కంపెనీ యొక్క రెవెన్యూ గ్రోత్ చూసుకుంటే అరౌండ్ 32% CAGR ఉంది. అదే బాటమ్ లైన్ చూసుకుంటే 26% CAGRతో గ్రో అయింది. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో రెవెన్యూ గ్రోత్ మాత్రం చాలా స్లోగా ఉంది. సో రెవెన్యూ చూసుకుంటే 14% గ్రోత్తో 20,689 crores ఉంటే మనకి వాల్యూమ్ 21% గ్రోత్ అయితే ఉంది. బట్ మనకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసుకుంటే 78 బేస్ పాయింట్స్ అయితే తగ్గింది. దీనికి వల్ల మెయిన్ రీజన్ చూసుకుంటే మనకి ఎంప్లాయీ కాస్ట్ 29% పెరిగితే స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంది కదా, ఇది ఆల్మోస్ట్ 4.7 టైమ్స్ అయితే పెరిగింది. సో దీని ఇంపాక్ట్ ఈ కంపెనీ యొక్క EBITDA పర్ టన్ మీద అయితే పడింది. మనకి 16% డౌన్ ట్రెండ్తో పర్ టన్కి 3,797కి వచ్చింది. బట్ స్టిల్ మనకి నెట్ ప్రాఫిట్ 3.3% అయితే పెరిగింది. దీనికి రీజన్ చూసుకుంటే వీళ్ళ యొక్క అదర్ ఇన్కమ్ అనేది 28% అయితే పెరిగింది. వర్కింగ్ క్యాపిటల్ ఎఫిషియన్సీ అలాగే ఇన్వెంటరీ రోల్అవుట్ వల్ల వీళ్ళు క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ టు EBITDA రేషియో చూసుకుంటే 0.94 నుంచి 1.01కి అయితే ఇంప్రూవ్ అయింది. అలానే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ చూసుకుంటే ఇది స్టీల్ బిజినెస్ కంపెనీ కాబట్టి అసెట్స్ అనేవి చాలా హెవీగా ఉన్నాయి. మనకి డెప్ట్ టు ఈక్విటీ కూడా ఇంప్రూవ్ అయింది. 0.31 నుంచి 0.15కి అయితే తగ్గింది. అలాగే ఈ కంపెనీ యొక్క DSCR కూడా ఇంప్రూవ్ అయింది. అది మనకి 3.93 నుంచి 5.88కి అయితే వచ్చింది. సో దీనివల్ల లోన్స్ రీపేమెంట్ అనేది చాలా ఈజీ అవుతుంది. అలానే ఈ కంపెనీ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ కూడా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ బాగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ యొక్క స్టాక్ టెక్నికల్ అనాలిసిస్ చూసుకుంటే మనకి ఆగస్ట్ 2023 నుంచి మల్టీ ఇయర్ కన్సాలిడేషన్లో అయితే ఉంది. వీక్లీ క్లోజర్ 1765 కన్నా ఎక్కువ అవడం వల్ల మనకి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. ఇంతకు ముందు చూసుకుంటే మనకి 1735 నుంచి 1750 మధ్యలో రెసిస్టెన్స్ అయితే ఫేస్ అయింది. బట్ ఇప్పుడు అదే సపోర్ట్ లాగా మారిపోయింది. బట్ ఈ స్టాక్ యొక్క వాల్యూ 1700 కన్నా తక్కువ వెళ్తే అప్ ట్రెండ్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఈ కంపెనీ యొక్క గ్రోత్ అవుట్లుక్ చూసుకుంటే ఈ నెక్స్ట్ 2 to 3 years ఉంది కదా, దీని యొక్క రెవెన్యూ గ్రోత్ ఆల్మోస్ట్ 20% CAGR పెట్టుకున్నారు. అది కరెంట్లీ అరౌండ్ 14% అయితే ఉంది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2030 లోపల వీళ్ళ యొక్క కెపాసిటీని 10 మిలియన్ టన్స్కి అయితే పెంచాలని ప్లాన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క కెపాసిటీ చూసుకుంటే కరెంట్లీ 5 మిలియన్ టన్స్ ఉంది. అండ్ వీళ్ళ యొక్క ఫస్ట్ టార్గెట్ చూసుకుంటే 7 మిలియన్ టన్స్, అలాగే ఫైనాన్షియల్ ఇయర్ 2030 వచ్చినప్పటికి 10 మిలియన్ టన్స్కి అయితే టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే ఈ కంపెనీ యొక్క ప్లాంట్ అండ్ ఎఫిషియన్సీ టార్గెట్ చూసుకుంటే ఎంప్లాయీ కాస్ట్ ఉంది కదా, ప్రెజెంట్ పర్ టన్కి 1000 ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 2027 వచ్చినప్పటికి 600 రూపీస్కి అయితే టార్గెట్ పెట్టుకున్నారు. అలాగే ఎలక్ట్రిసిటీ కాస్ట్ కూడా 7.6 రూపీస్ పర్ యూనిట్ నుంచి 5.5 రూపీస్ పర్ యూనిట్కి అయితే వీళ్ళు టార్గెట్ చేసుకున్నారు ఫైనాన్షియల్ ఇయర్ 2027 లోపల. అలాగే ఈ కంపెనీ యొక్క న్యూ ఆపర్చునిటీస్ చూసుకుంటే సోలార్ సెక్టర్లో అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే కరెంట్ 6% ఉంటే అది 10%కి అయితే టార్గెట్ చేస్తున్నారు. సో మనం ఈ కంపెనీ యొక్క ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. అదే కంపెనీ యొక్క రిస్క్ గురించి తెలుసుకోవడం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మైక్రో ఎకనామిక్ స్లో డౌన్ అలాగే స్టీల్ యొక్క డిమాండ్ తగ్గడం వల్ల మనకి స్టీల్ యొక్క సైకిల్ అయితే బాగా తగ్గింది. అండ్ దీని యొక్క మెయిన్ రీజన్ చూసుకుంటే HRC యొక్క ప్రైస్ ఫ్లక్చుయేషన్ వల్ల. అలానే ఈ కంపెనీ ఇప్పుడు 70x PAతో ట్రేడ్ అవుతుంది. అది ఇండస్ట్రీ యావరేజ్ చూసుకుంటే 25x ఉంది. అండ్ దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే కంపెనీ యొక్క వాల్యుయేషన్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఫ్యూచర్లో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే ఇన్వెస్టర్స్కి లాసెస్ అయితే తప్పవు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ 3 బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసాం, ఎటువంటి ఫైనాన్షియల్ అడ్వైస్ అయితే కాదు. మీరు ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే ముందు మీ అనాలిసిస్ కూడా మీరు చేయండి. అండ్ మీ సజెషన్స్ని అయితే మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ నుంచి అయితే తీసుకోండి. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చేసిన వీడియో మాత్రమే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.